హాయ్ వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 9th ఎడిషన్కి రంగం సిద్ధమైంది. ఈలోపు ఇండియా ఈ వరల్డ్ కప్కి సంబంధించినటువంటి తన ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్ బంగ్లాదేశ్లో న్యూయార్క్లో ఆడబోతోంది. బంగ్లాదేశ్ మనం ఇంతకుముందు చాలా బైలాటరియల్ సిరీస్లు ఆడినా కూడా ప్రతిసారి బంగ్లాదేశ్ ఒక కొత్త టీంగానే కనబడుతూ ఉంటుంది. అంత తేలిగ్గా తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఈవెన్ వరల్డ్ కప్లో పాకిస్తాన్ని 50 ఓవర్ ఫార్మేట్లో పాకిస్తాన్ని ఓడించిన తర్వాత బంగ్లాదేశ్కి టెస్ట్ హోదా కూడా లభించింది అంటే బంగ్లాదేశ్ ఎంత ప్రమాదకారైనటువంటి టీం అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. షాంటో కెప్టెన్సీలో సౌమ్య సర్కార్, ఐపీఎల్లో సిఎస్కే తరఫున చక్కటి ప్రదర్శన చేసిన ముస్తాఫిజుర్ రెహమాన్, లిటన్ దాస్, అలాగనే ఫస్ట్ ఎడిషన్ నుంచి ఇప్పటిదాకా వరుసగా ఆడుతూ వచ్చినటువంటి సీనియర్ ప్రో సకిబుల్ హసన్, వీళ్లతోటి కలిసినటువంటి అలాగే మహమ్మదుల్లా, వెరీ గుడ్ ఆల్రౌండర్ మెహదీ హసన్. సో దాంతో వాళ్ళకి ఆల్రౌండర్స్ అలాగనే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ యూనిట్ చక్కగా ఉన్నటువంటి టీం. పర్టికులర్గా సకిబుల్ హసన్ విల్ బి ది కీ ప్లేయర్ ఫర్ బంగ్లాదేశ్ ఇన్ ఎనీ ఫార్మెట్ ఇన్ ఫర్ దట్ మ్యాటర్. సో చాలా బలంగానే కనబడుతూ ఉంటుంది. మరొకవైపు ఇండియా ఒకే ఒక్క మ్యాచ్ ఆడుతోంది, వార్మప్ మ్యాచ్. అందుకని ఎక్కువగా ప్రయోగాలు చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఈ వార్మప్ మ్యాచ్ అయిపోయిన వెంటనే 5th ఆఫ్ కోర్స్ మధ్యలో గ్యాప్ ఉంది, బట్ ఎటువంటి మ్యాచ్ లేకపోవడంతో సహజంగానే తను ఫస్ట్ మ్యాచ్లో ఎలాంటి కాంబినేషన్లో బరిలో దిగాలనుకుంటోంది అనేటువంటి దాన్నే మోరార్లెస్ ఈ వార్మప్ మ్యాచ్లో కూడా ఫీల్డింగ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే కోహ్లీ ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్, 741 రన్స్ ఇన్ హిస్ క్రెడిట్. సో కోహ్లీ ఎలాగో ఉండడు, ఎందుకంటే జస్ట్ ఫ్రైడే నైట్ మాత్రమే అతను యుఎస్ఏకి చేరుకున్న టీంతో జత కలిశాడు. కాకపోతే ఫ్రైడే నైట్ జరిగినటువంటి ప్రాక్టీస్ సెషన్లో హార్దిక్ పాండ్యా తన బౌలింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఫుల్ సెషన్ అంతా కూడా బౌలింగ్ మీదే ప్రాక్టీస్ చేసినటువంటి న్యూస్ విన్నాం మనం. కాబట్టి హార్దిక్ పాండ్యా ఫుల్ కోట్ ఆఫ్ 4 overs వేయటానికి సిద్ధపడుతున్నాడు అనేది వార్త. కాకపోతే హార్దిక్ పాండ్యా అండ్ రోహిత్ శర్మ మధ్యలో ముంబై ఇండియన్స్తో ఆడుతున్నప్పుడు ఐపీఎల్లో కొన్ని వివాదాలు, లేకపోతే ఇద్దరికి సరైనటువంటి కోఆర్డినేషన్ లేదు అనేటువంటివి చదివాం మనం. సో వాటన్నిటిని మర్చిపోయి తిరిగి దేశం కోసం ఆడుతున్నప్పుడు ఒక డిఫరెంట్ గేర్లో ఆడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా ఇద్దరు ఎలా ఆడతారు అనేటువంటిది ఇక్కడ చూడాల్సినటువంటిది. దానికి వార్మప్ మ్యాచ్ సరైనటువంటి వేదిక అవుతుంది. మరొకవైపు రోహిత్ శర్మ ఐపీఎల్లో అంత ఫామ్ లేడు, కానీ అట్లా అని పూర్ ఫామ్ అని కూడా చెప్పలేము. ఆల్రెడీ ఒక సెంచరీ చేశాడు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా పూర్ ఫామ్ తోటి ఉన్నాడు, మళ్ళా మిడిల్ ఆఫ్ ది టోర్నమెంట్ ఫామ్ను అందుకున్నాడు. బట్ అగైన్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. సేమ్ టు సేమ్ ఇషాన్ కిషన్, కానీ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషనే ఉంటుంది. సో సేమ్ టు సేమ్ విత్ ఇషాన్ కిషన్ లేడు, సేమ్ టు సేమ్ విత్ యశస్వి జైస్వాల్. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్. జైస్వాల్ కూడా కొన్ని మ్యాచ్ల్లో మంచి మెరుపులు మెరిపించాడు, కానీ అసలైనటువంటి ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్కి విరుద్ధంగా ఫెయిల్ అయ్యాడు. సో కాబట్టి తిరిగి ఎట్లా గాడిలో పడతాడు అనేటువంటిది అతను యశస్వి ఫామ్ని అందుకునేందుకు ఈ వార్మప్ మ్యాచ్ చక్కగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత అఫ్కోర్స్ సూర్యకుమార్ యాదవ్, తర్వాత శివం దుబే, హార్దిక్ పాండ్యా, జడేజా. సో ఇలా మన బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. కోహ్లీ అసలు మ్యాచ్లకి జాయిన్ అయిన తర్వాత మరింత స్ట్రాంగ్గా అవుతుంది. సో నలుగురు స్పిన్నర్లతోటి ఈసారి వరల్డ్ కప్లో ఇండియా దిగుతోంది. సో నలుగురికి ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం లేదు, కానీ బహుశా వార్మప్ మ్యాచ్లో అక్షర్ పటేల్ని, చహల్ని విశ్రాంతినిచ్చి జడేజా అండ్ కుల్దీప్ యాదవ్ తోటి బరిలో దిగే అవకాశం ఉంది. మరొకవైపు అటు సిరాజ్ అండ్ హర్షదీప్ సింగ్ ఇద్దరు ఐపీఎల్లో ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. సిరాజ్ క్లోజ్ టు 10 అండ్ హర్షదీప్ క్లోజ్ టు 11 runs per over కన్సిడర్ చేసినటువంటిది. ఓన్లీ బుమ్రా మాత్రమే ప్రూవ్ అండ్ సక్సెస్ఫుల్, 20 wickets కూడా తీశాడు. ఒక టైంలో ఆరెంజ్ క్యాప్ రేస్లో కూడా ఉన్నాడు. సో అందుకని మన బౌలింగ్ యూనిట్ని టెస్ట్ చేసుకోవాలి. కొత్త వెన్యూల్లో ఆడుతూ ఉన్నాం. న్యూయార్క్ వికెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, బౌలర్లకు ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అనేటువంటి వాటిని గమనించాలి. ఒక అండర్స్టాండింగ్కి రావాలి అంటే కనుక ఈ వార్మప్ మ్యాచ్ ఇండియాకి చాలా చాలా కీలకం. బహుశా టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేయడానికే ఇండియా మొగ్గు చూపుతుంది, ఎందుకంటే బ్యాట్స్మెన్కి సరైనటువంటి మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుంది కాబట్టి. బట్ ఏదైనా ఈ మ్యాచ్లో వార్మప్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనేటువంటిది ప్రెడిక్ట్ చేయడం పెద్ద ఇంపార్టెన్స్ కాదు. ఎనీవే ఇండియా విల్ బి ది డామినెంట్ సైడ్. కానీ బంగ్లాదేశ్ ఏ రకంగా ప్రతిఘటిస్తుంది, ఈ వార్మప్ మ్యాచ్ని ఎలా ఉపయోగించుకుంటుంది అనేటువంటిది. లిటన్ దాస్ ఎందుకంటే ఆడితే హరివీర భయంకరంగా ఆడతాడు, లేకపోతే మొదట్లోనే అవుట్ అయిపోతూ ఉంటాడు. ఈవెన్
షాంటో కూడా సేమ్ టు సేమ్. బట్ లిటన్ దాస్ అండ్ షాంటో కనుక కలిశారు అంటే మాత్రం ఎలాంటి బౌలర్నైనా కానీ ధాటిగా ఎదుర్కోగలిగినటువంటి వాళ్ళే. ఓవరాల్గా ఇట్ విల్ బి ఏ గుడ్ కాంటెస్ట్ అండ్ లెట్ us hope India start with winning note. Thank you. Thanks for watching TS News.